వ్యాపారం, వాణిజ్యం ఈ రెండు పదాలు ఒకేలా అనిపిస్తాయి. ఉపయోగించే సందర్భంలో కూడా వ్యాపారం, వాణిజ్యం అని రెండింటిని జంటగా వాడతాం. రెండింటిని ఒకేసారి వాడుతున్నప్పటికీ వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. ఆ తేడాలేంటో తెలుసుకుందాం. వ్యాపారాన్ని ఇంగ్లీష్లో బిజినెస్ అంటారు. వాణిజ్యాన్ని ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు. ఈ వ్యాపార వాణిజ్యాల కంటే ముందు జరిగే ప్రక్రియ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి. ఈ ఉత్పత్తి లేదా వస్తువుల తయారీ అనేది వివిధ కంపెనీలలో జరుగుతుంది. ఇలా తయారైన వస్తువులను హోల్సేల్ మార్కెట్లకు, రీటైల్ మార్కెట్లకు రవాణా ద్వారా తరలిస్తారు. ఇలా తయారైన వస్తువులను ఒక చోటి నుండి ఇంకో చోటకు తరలించడం వాణిజ్యం. ఇలా మార్కెట్లకు తరలించిన వస్తువులను కన్జ్యూమర్లకు అంటే వినియోగదారులకు లాభం కోసం అమ్మడం వ్యాపారం. వాణిజ్యం అనేది వస్తువులను లేదా సేవలను ఒక వ్యక్తి లేదా సంస్థ నుండి మరొక వ్యక్తి లేదా సంస్థకు మార్పిడి చేయడం. ఇది లాభం కోసం లేదా ఇతర కారణాల కోసం చేయబడుతుంది. వాణిజ్యం ప్రధానంగా రెండు రకాలు: అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్గత వాణిజ్యం. అంతర్జాతీయ వాణిజ్యం అంటే వివిధ దేశాల మధ్య జరిగే వాణిజ్యం. అంతర్గత వాణిజ్యం అనేది ఒకే దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వాణిజ్యం. అంతర్జాతీయ వాణిజ్యంలో మనకు ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్లు ఉంటాయి. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి. మన దేశం నుండి వేరే దేశానికి వస్తువుల్ని పంపిస్తే అది ఎగుమతి. ఇంపోర్ట్ అంటే దిగుమతి. వేరే దేశం నుండి మన దేశానికి వస్తువుల్ని మనం తెచ్చుకుంటే అది దిగుమతి. ఇలా దేశాల మధ్య జరిగే ఎగుమతి దిగుమతులు అంతర్జాతీయ వాణిజ్యం కిందకు వస్తాయి. ఆ తరువాత వస్తువుల్ని ఎగుమతి చేసిన దేశంలో కానీ లేదా దిగుమతి చేసుకున్న మన దేశంలో కానీ ఆ వస్తువులతో వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం లాభం కోసం చేయబడుతుంది. వాణిజ్యం లాభం కోసం లేదా ఇతర కారణాల కోసం అంటే సహాయం చేయడం కోసం కూడా జరుగుతుంది. ఇక్కడ వ్యాపారం విస్తృత భావన. ఇది మార్కెటింగ్, ఫైనాన్సింగ్, అకౌంటింగ్ మరియు మానవ వనరుల వంటి కార్యకలాపాలను కలిగి ఉంటుంది. వ్యాపారం యొక్క అంతిమ లక్ష్యం వినియోగదారులకు వస్తువులను పంపిణీ చేయడం, తద్వారా లాభాన్ని పొందడం. వాణిజ్యం అనేది ఒక ప్రవహించే నది లాంటిది. నదీ ప్రవాహంలాగా తయారైన వస్తువులు తయారైన చోటు నుండి మార్కెట్లకు తరలించబడుతూ ఉంటాయి. నది ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల పర్యావరణం, ఇందులోని మొక్కలు, జంతువులు ఆ నదిపై ఆధారపడి ఉంటాయి. అలాంటిదే వ్యాపారం. వ్యాపారం ఒక విస్తృత అర్థాన్ని కలిగి ఉంటే అందులో ఒక భాగం వాణిజ్యం. థ్యాంక్ యూ.